హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి వండర్స్. ఈరోజైతే మీకు ఆంధ్ర కారం తయారీ విధానం పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, చూసేద్దాం వచ్చేయండి. ఏ కర్రీలోనైనా సరే రుచిని ఇచ్చేది కారమే కదండి. మరి అటువంటి కారము ఎంత ఎక్సలెంట్గా ఉంటే కర్రీస్ కూడా అంత రుచిగా ఉంటాయన్నమాట. మరి మా వైజాగ్లోని విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోని ఏ రకంగా కారాన్ని ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అన్నీ కూడా 1 kg కారానికి నేను మొత్తం ఈ క్వాంటిటీ అంతా కూడా చూపిస్తున్నానండి. 1 kg మిరపకాయలకి అనమాట. ఓకేనా, ఒక 100 grams జీలకర్ర అండ్ ఒక 100 grams ధనియాలండి. ఇవి చూడండి, ఇలా 100 grams జీలకర్ర అండ్ నెక్స్ట్ 100 grams ధనియాలు. మా దగ్గర అయితే మాత్రము ఎంత క్వాంటిటీని అడగవలసిన అవసరం లేదండి. షాప్కి వెళ్ళి అన్న 1 kg కారం మిరపకాయలు సామాన్లు ఇచ్చేయండి అంటే వాళ్ళే మొత్తం క్వాంటిటీ అంతా చేసి కట్టేస్తారనమాట, సరుకులన్నీ కూడాను. సో ఇదేమో సొంటి అండి. సొంటి కూడా ఒక 100 grams. అల్లం ఎండిపోతే వచ్చేదాన్ని సొంటి అని అంటారన్నమాట. చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లోని కూడా. ఇక్కడ మసాలా సామాన్లోని ఇదేమో 100 grams మెంతులండి. అన్నీ కూడా ఆల్మోస్ట్ 100 grams తీసుకుంటాము. 1 kg మిరపకాయలకి ప్రతి ఒక్క మసాలా దినుసులు 100 grams తీసుకుంటూ ఉంటాం అనమాట. ఇదేమో యాలకులు, గుమ్మగుమ్మలాడే స్మెల్ కోసం యాలకులను యాడ్ చేసుకుంటామండి. ఇది కూడా 100 grams. తర్వాత ఇది జాపత్రి, జాజి పువ్వు అంటారండి. ఇది అదేనండి, స్టార్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది కూడా ఒక 100 grams తీసుకుంటాము. ఓకేనా, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ యొక్క మసాలా సామాన్లను కూడా ఒక మంచి గుణాలు ఉంటాయండి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి, మన ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఎంతో హెల్ప్ అవుతూ ఉంటాయన్నమాట. ఇవేమో ఆవాలండి. ఆవాలు కూడా అంతే, సేమ్ 100 grams ఆవాలు తీసుకుంటాము. ప్రతి ఒక్క మసాలా దినుసుల్లోనే కూడా ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటుందండి మనకి. సో దానివల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఆంధ్ర కారంలోని మిక్స్ చేసుకోవడం వల్ల మేము ప్రత్యేకించి మసాలా కూడా కర్రీస్లో ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇవి లవంగాలండి. లవంగాలు కూడా ఒక 100 grams తీసుకున్నాము. తర్వాత మిరియాలండి. మిరియాలు కూడా ఒక 100 grams. ఓకేనా, ఇలా ప్రతిదీ కూడా ఒక్కొక్కటి 100 గ్రాములు తీసుకుంటూ ఉంటాం అన్నమాట, ప్రతి మసాలా దినుసు కూడాను. అండ్ నెక్స్ట్ ఇది చెక్క అండి. చెక్క కూడా ఒక 100 grams చెక్క తీసుకుంటున్నాము. ఓకేనా, ఈ ప్రతిదీ కూడా ఏంటంటే ఒక్కొక్క దానికి కూడా ఇప్పుడు డైజెషన్ పవర్కి కావచ్చు, లేదంటే హార్ట్కి కావచ్చు, లేదంటే బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, ఇలా అన్నింటికి కూడా ఒక్కొక్క దినుసు ఒక్కొక్క ఉపయోగం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వేసాం కదా, అవి ఏంటంటే అండి గసగసాలండి. గసగసాలు కూడా ఒక 100 grams అండి. ఇలా ప్రతిదీ కూడా జీలకర్ర, ధనియాలు, ఆవాలు, గసగసాలు, చెక్కలు, లవంగాలు, మెంతులు, మిరియాలు, సొంటి, యాలకులు, జాజి పువ్వు. ఓకేనా, ఇలా ఇవన్నీ మసాలా సామాన్లతో పాటు పసుపు మాత్రం 1/2 kg తీసుకుంటానండి నేను కేజీ కారానికి. మన ఇష్టం అండి, కొందరైతే పసుపు కలుపుకోరు, విడిగా పసుపు కొమ్ములు పొడి చేసుకొని కారంతో పాటు కొంచెం పసుపు వేస్తూ ఉంటారు. నేను మాత్రం కారంలోని పసుపు వేసి ఆడిస్తాను. ఎట్ ది సేమ్ టైం కొమ్ముల్ని ఆడించుకొని విడిగా పసుపు పెట్టుకొని మళ్ళీ ప్రతి కూరలో కొంచెం పసుపు కూడా వేస్తూ ఉంటానండి. పసుపు మాత్రం నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. కారణం ఏంటంటే కనుక మంచి యాంటీబయాటిక్గా పనికొస్తుందండి పసుపు. అన్ని విధాలుగా రోగ నిరోధక శక్తిని మీన్స్ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచడంలో చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది, కాబట్టి నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా కారం మిరపకాయలు అండి. ఇవి 1 kg కారం మిరపకాయలు అనమాట. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయండి. పొట్టి మిరపకాయలు, పొడుగు మిరపకాయలు, ఇలా చాలా ఉంటాయి. పొట్టిగా రౌండ్గా ఉంటాయండి కొన్ని మిరపకాయలు, చాలా ఘాటు ఉంటాయి అనమాట. సో నేను అంత ఘాటుని ప్రిఫర్ చేయను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత అన్నింటిని కూడా ఇలా ఎండలో పెట్టుకోవాలండి. ఇలాగ ఎంత బాగా ఎండితే కారం అంత పొడిగా ఉంటుంది, అన్ని రోజులు నిల్వ ఉంటుందన్నమాట, చక్కగా స్టోర్ ఉంటుంది ఎక్కువ రోజులు. చూసారా, ఎప్పుడు నేను కారం ఎండబెట్టినా లేదా బట్టలు ఆరబెట్టినా ఎండ మాత్రం కనిపిస్తుంది. సూర్యుడు ఆడుకుంటాడు నాతో, ప్లీజ్ అయ్యా రావయ్యా బయటకని బ్రతుమాలుతూనే ఉన్నాను నేను ఆ రోజంతా కూడా. సో ఇలా ఎంత బాగా ఎండలో ఎండితే మాత్రము అంత చక్కగా కారం అనేది బాగుంటుందన్నమాట. అంటే ఎంత బాగా ఎండాలంటే మనం మిరపకాయ ఇరిస్తే కనుక అది పట్టమని పగులినట్టుగా ఇరుగుతుందనమాట. అంటే అంత బాగా డ్రై అయిపోతుంది ఎండలోనమాట. చక్కగా మొత్తం నా కాళ్ళు, చేతులు అన్నీ కూడా కారంతో నిండిపోతాయండి. పొరపాటున కానీ ఇలా చేసిన చెయ్యిని కానీ ముక్కు దగ్గర పెట్టుకుంటే 100% పెట్టుకుంటాను నేను ప్రతిసారి, అంతే నేను అసలు. సో ఇలా అనమాట, ఘాటుగా ఉండాలి. కొందరు ఏంటంటే ఎండ ఎక్కువ లేనప్పుడు కానీ లేదా అర్జెంట్ అనుకునేటప్పుడు కానీ కారం కావాలి అనేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీద వేడి చేసుకుంటారండి ఇవన్నీ. కానీ ఘాటు అండి, విపరీతంగా ముక్కుది మండిపోతుంది ఇంట్లో మాత్రము.
ఇలా చక్కగా ఆరబెట్టేసుకోవాలి. మొత్తానికైతే మాత్రం నేనైతే 90% ఎండకే ప్రిఫర్ చేస్తాను. మొత్తానికి సాయంత్రంకి మాత్రం సూర్యోదయం వల్ల చక్కగా ఎండిపోయాయి. ఇక సామాన్లన్నీ కూడా ఎత్తుకొని పట్టుకొని రెడీ అయిపోయి ఇంకా మనం మిల్లుకి వెళ్ళిపోవడం అనమాట. సో హ్యాపీగా ఇలా సాయంత్రం 7 అయిపోయిందండి నాకు మొత్తం ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపో అన్నీ సర్దుకునేసరికి. ఇంకా జామ్ అనుకుంటా ఇంకా రెడీ అయిపోయి మిల్లు దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు చూడండి నా పాటలు అసలైన పాటలు మిల్లు దగ్గరే ఉంటాయి. సో వచ్చేసామంటే మిల్లుకి వచ్చి చూడగానే కొంచెం టెన్షన్ పుట్టింది. ఎందుకంటారా? చూపిస్తాను రండి. ఇదిగోండి లైన్ చూసారా ఎంతుందో. నా లైన్ ఏంటో తెలుసా? ఇందులోని 20 నెంబర్ అండి నాది. అంతమంది ఉన్నారు అప్పటికే. చాలా వరకు మా ఆంధ్ర వాళ్ళం ఏం చేస్తామంటే అండి, అంటే చాలామందికి ఉంటుందండి, తెలుగు వాళ్ళందరికీ సెంటిమెంట్ ఉండొచ్చు. వెడ్నెస్డే అండ్ సాటర్డే 2 రోజులు మాత్రమే కారం ఆడిస్తామండి. మిగతా రోజులు ఆడించం. ఎందుకంటే పసుపుని తీసుకొస్తాం కాబట్టి, పసుపు లక్ష్మీదేవి కాబట్టి ఇంట్లోంచి బయటికి తీసుకురాకూడదు అని సెంటిమెంట్ వల్ల అన్నమాట. సో ఇలాగేంటంటే ఈ బుధవారము శనివారం మాత్రమే మిల్లు ఆడిస్తూ ఉండడం వల్ల కారం ఖాళీ ఉండదు అస్సలు. చాలా అంటే చాలాసేపు, మినిమం 1.5 అవర్ పట్టింది నాకు ఇక్కడే. సో ఇలా మొత్తానికైతే లైన్లో వెయిట్ చేస్తూ మా లైన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాం. కారం ఘాట్ అయితే ముక్కులో కొడుతూ ఉంటుంది. తుమ్ములు మరి రకరకాలన్నీ కూడా కనిపిస్తుంటాయి. కళ్ళు మంటలు ఒళ్ళు మంటలు వస్తూనే ఉంటాయి కారం అయినంత వరకు కూడా. ఇలా కారం ఆడించిన తర్వాత అక్కడే ఎండబెట్టాలండి, ఇక్కడ ఆరబెట్టాలన్నమాట కొంచెం గాలికి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఎందుకంటే వేడిగా ఆడుతారు కదా, వేడిగా ఉండడం వల్ల పొడి అంతా ఉండలు కట్టకుండా జస్ట్ ఒక 10 మినిట్స్ అలాగా ఇక్కడే ఆరబెట్టుకుంటారు. గోను పెట్టేసి అందరూ ప్రతి ఒక్కరు కూడా కారం ఇలా 10 నిమిషాలు ఆరబెట్టేసుకున్న తర్వాత అది నీట్గా డ్రైగా అయిపోతుంది అన్నమాట. చక్క పొడిగా అయిపోతుంది. నా పాటలు చూసారా? నిజంగా నా ముక్కు మాత్రము తుమ్ములతో నిండిపోయింది. నార్మల్గానే నాకు డస్ట్ ఎలర్జీ ఉంది. ఇంక ఇక్కడికి వచ్చానంటే కనుక ఎర్రగా అయిపోతుంది నా ముక్కు, నా కళ్ళు రెండు కూడాను. అయిపోయిందండి. మొత్తానికి ఏ బాధపడినా సరే నేను చాలా వరకు కారం కానీ, పసుపు కానీ, లేదా సోడిపిండి కానీ, లేదా గోధుమలు ఆడించి గోధుమ పిండి కానీ, ఇలా ప్రతిదీ కూడా మిల్లుకే ప్రిఫరెన్స్ ఇస్తానండి. మిల్లు దగ్గర ఆడించుకొని వస్తాను. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా కారాన్ని అంతా కూడా ఇలా విడిగా తీసేసుకుంటాం. ఒక పళ్ళెంలో తీసేసుకొని చక్కగా పెట్టేసుకొని, ఇప్పుడు ఎల్లుల్లిపాయలు చూసారా? ఎల్లుల్లిపాయలన్నీ కూడా పొట్టు తీయకూడదండి. పొట్టు తీయకుండా ఎల్లుల్లిపాయలు ఇలా ఒలుచుకొని పెట్టేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. వీటిని జస్ట్ రోట్లో కచ్చాపచ్చాగా దంచేసుకొని కారంలో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కారం అనేది ఎన్ని రోజులైనా సరే పురుగు పట్టకుండా పాడవకుండా చాలా చక్కగా ఉంటుందండి. నాకు మినిమం 6 మంత్ వరకు స్టోర్ అవుతుందండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా ప్రతి కర్రీలో ఒక 2 అయినా పడుతూ ఉంటాయి కాబట్టి అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకు యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత మనం స్టోర్ చేసేసుకోవడమే. ఏదైనా సరే ప్లాస్టిక్ డబ్బా కావచ్చు, లేదా గాజు కావచ్చు, ఏదైనా మీకు ఏది ఉంటే దాంట్లో చక్కగా స్టోర్ చేసేసుకుంటే వద్దనుకుంటే మీకు 1 ఇయర్ అయినా సరే ఇది పాడవద్దని నేను గ్యారంటీ ఇస్తున్నానండి. ఇంత పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఇటువంటి ప్రతి కారం కూడా ప్రతి కూరలో వేసుకొని గుమ్మలాడే టేస్ట్ రెడీ చేసేసుకోవడమే. సో ఇటువంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు అందించాలని కోరుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ మా తెలుగు వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్క రకంగా కారం తయారు చేసుకుంటారండి. మా సైడ్ అయితే మాత్రం నేనైతే ఎలా చేసుకుంటానో మీకు చూపించేశాను. ఇది చాలా మంచిది హెల్త్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.